ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కదంబకాయ, కదంబ చెట్టు. మనం అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఈ కదంబ పువ్వుల నుంచి, అంటే ఈ కాయకు తయారైనండి చిన్న చిన్న పువ్వులు పైకి వస్తాయి. నేను నక్షత్రాల గురించి ఈ చెట్టు తీసుకురావడం జరిగింది. కొమ్మ, ఈ కాయలు కూడా చూడండి మీరు, చక్కగా ఇంత ఉంటాయి. ఇవి ఇప్పుడు వానలు కాబట్టి ఇక్కడ ఇలా ఉన్నాయి. ఎండిపోయిన తర్వాత ఇది కాయ ఇది అవుతుంది. ఇంట్లో చిన్న చిన్న గింజలు వస్తాయి. ఇప్పుడు నేను ఈ కదంబ చెట్టు గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ కదంబ కాయలు ఎవరింట్లో అయినా సరే ఎండిపోయిన తర్వాత విధి విధానంగా చక్కగా ఒక అమ్మవారిని ఆరాధన చేసి ఒక ఎల్లో కలర్ క్లాత్లో ఈ కదంబకాయలు, ఇలాంటి కదంబకాయల్ని, ఒక కాయ అయినా సరే, 2 కాయలైనా సరే, 10 కాయలైనా సరే, చక్కగా పూజ చేసి అమ్మవారి దగ్గర పెట్టి, ఇది కొంచెం ముదిరిపోవాలండి. ముదిరిన తర్వాత పూజ చేసి అమ్మవారికి పూజ చేసి ఒక ఎల్లో కలర్ క్లాత్లో ఈ కదంబకాయలు, అలాగే పచ్చకర్పూరము, ఒక 11 యాలకులు, 11 లవంగాలు, అలాగే ఒక 11 లక్ష్మీ గవ్వలు, అలాగే ఒక 11 నల్ల పసుపు ముక్కలు, చిన్న చిన్న ముక్కలు, ఇవి ఒక ఎల్లో కలర్ క్లాత్లో పెట్టి చక్కగా పూజ చేసుకొని ఒక చిన్న బాక్స్లో పెట్టుకొని ఇంట్లో కనుక ధనాగారంలో పెట్టుకుంటే ఎప్పుడూ కూడా ధనం బాగుంటే ఇబ్బంది ఉండదని శాస్త్రం చెప్తుంది. చాలా శ్రేష్టమైన చెట్టు అండి. కదంబ చెట్లు అమ్మవారు ఉంటారు. కదంబ చెట్టు చెక్కలో మామూలుగా పెద్ద మహావృక్షాలు అవుతాయండి, మాలలు అవుతాయి. ఎప్పుడన్నా ఇలాంటివి మనకి ఈ మధ్యకాలంలో రోడ్డు పక్కన పెడుతున్నారు, చెట్లు తీసేస్తున్నారు. ఎక్కడైనా చెట్టు చిన్న ఒక చక్కని ఒక కొమ్మ దొరికింది అనుకోండి, మా లావు పట్టిది, ఆ కొమ్మ భాగం అంటే కింద ఏరైతే ఇంకా ఉత్తమం అండి, ఉత్తరం వేరే చాలా ఉత్తమం. అలా చెట్లు తీసినప్పుడు ఎక్కడైనా ఉంటే కనుక అమ్మవారి యొక్క ప్రతిమని చేయించుకొని ఇంట్లో పెట్టుకొని నిత్యం దీపారాధనతో ధూపదీప నైవేద్యం సమర్పించి ఆరాధన చేస్తే ఆ పరాదేవత మన ఇంట్లోనే ఉండి ఎల్లప్పుడూ కూడా అదృష్టాన్ని కలిగిస్తుందని శాస్త్రం చెప్తుంది. చాలామంది మిత్రులు చాలామంది చెప్పారండి. ఇది నేను చెప్పాలనుకున్నాను. ఈరోజు ఈ చెట్టు తీసుకురావడం వల్ల మీ అందరికీ కూడా కాయని దగ్గరగా చూపించి ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో చూపించే భాగ్యం కలిగింది. సాక్షాత్తు ఆ అమ్మవారి దీంట్లో ఉంటుంది, లలితాదేవి ఈ చెట్టులో ఉంటే శాస్త్రం చెప్తుంది. మిత్రులందరూ కూడా ఇది, ఎందుకంటే మహావృక్షం అవుతుంది, ఖాళీ ప్లేస్లో పెట్టుకోవచ్చు, కుండీలో పెట్టుకోవచ్చు. చాలామంది మిత్రులు అడిగారు, పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే కాయలు రావడానికి బాగా చాలా టైం పడుతుంది, పెద్ద వృక్షం అయిపోతుందండి. ఇది బయట అడవి ప్రాంతంలో ఎక్కడైనా పెట్టచ్చు. రోడ్డు మనకి టైం ఉన్నప్పుడు రోడ్డు సైడ్ భాగంలో కూడా పెట్టచ్చండి. నేనున్న ప్రాంతంలో చాలా ఉంటాయి. ఎక్కువ వాన పడడం వల్ల చూడండి ఆకుల నిండా కూడా ఇంకా నీళ్ళు అలాగే ఉన్నాయి. ఇది మీరు ఆచరించండి. మీ జీవితంలో అమ్మవారిని, ధనాన్ని స్థిరంగా మీ ఇంట్లో ఉంటుంది. ఖచ్చితమైన ఫలితాలు రావడం జరుగుతుంది. ఎందుకు ఎలాంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కదంబకాయ 1 ఉన్నా పర్వాలేదు, 10 ఉన్నా పర్వాలేదు. ఈ కదంబకాయని మాత్రం తయారైన దాన్ని, ఎందుకంటే ఇది పాడైపోతుందండి, డ్రై అవ్వాలి, లేకపోతే కుళ్ళిపోతుంది. చక్కగా తయారైన తర్వాత సంగ్రహించండి, ఇంట్లో చక్కగా పెట్టుకోండి. పూజ చేసుకొని ఒక కాయ పెట్టుకొని దాంతోపాటు ఈ చెప్పిన వస్తువులు అన్నీ పెట్టుకొని చేస్తే ఖచ్చితంగా అమ్మవారి స్థిరంగా మీ ఇంట్లో ఉంటుంది. ఇది పక్కాగా పనిజరుగుతుందండి. ఆచరించండి. మీ జీవితంలోకి అమ్మవారిని ఆహ్వానించండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మరొకసారి చూడండి, కదంబకాయ. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ విన్నపం ఏంటంటే, ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.